హలో మామ, మీకు కూడా ఇలాగా ఓనర్ స్కోర్ మైనస్ అవుతుందా? అయితే నేను చెప్పే 2 టిప్స్ ఫాలో అవ్వండి. టిప్ నెంబర్ 1, లానర్స్లోకి వెళ్ళి గేమ్ ఆడండి. అది చాలా టైం తీసుకుంటుంది. టిప్ నెంబర్ 2, ఈ బాట్ ఐడికి వెళ్ళి క్రాఫ్ట్లైన్ సెక్షన్లోకి వెళ్ళినా వస్తుంది, లేదంటే నేను క్రాఫ్ట్లైన్ కోడ్ అందులో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ ఈ వీడియో చూశాక అదంతా సెర్చ్ చేయండి. శాంపుల్ కోసం ఇదిగోండి, ఓనర్ స్కోర్ చూడండి 64 ఉంది. నేను చూపిస్తాను కదా. క్రాఫ్ట్లైన్ సెక్షన్లో లేదా సర్చ్ బార్కి వెళ్ళి ఈ కోడ్ టైప్ చేశారంటే వచ్చేస్తుంది. ఈ కోడ్ టైప్ చేసి సెర్చ్ చేశారంటే వచ్చేస్తుంది. ఇదే మ్యాప్. లైక్స్ చూసుకోండి, పర్సంటేజ్ చూసుకోండి. సరే, స్టార్ట్. మీకు ఏం చేయవసరం లేదు, 1 minute ఓన్లీ. రౌండ్ ఓన్లీ 1 minute చూపిస్తాను మీకు ఎట్లాను. అది చూసుకోండి. అయిపోతుంది. ఇది ఈయన వరకు వచ్చేలోపు అయిపోతుంది. వెయిట్. చూడండి, బ్యాక్ వచ్చేస్తున్నాం. బ్యాక్ వచ్చే ముందు మీకు ఇంకోటి, బ్యాక్ వచ్చేసాక ఒక లైక్ చేసుకోండి. లైక్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఇందులోకి వచ్చి ఇందులో చూసుకోండి. ఓనర్ స్కోర్ పెరిగిందా? తర్వాత మీకు 1 గంట తర్వాత చూపిస్తా. కానీ గంట కూడా కాకుండా ముందే ఇందులో ఓన్లీ 5% మాత్రం ప్లే చేసుకోవచ్చు అంట. మిగతా డే ఒక రోజు అయిన తర్వాత ఇంకా 5, ఇంకో రోజు అయినా కూడా ఇంకొక 5 ఇలా పుష్ చేసుకోవచ్చు అంట. నాకు ఇప్పుడే తెలిసింది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. గుట్టు నిమిషంలో తెలిసిందిలే, గుండె దిగదారి నిలుచుందిలే. గుట్టు నిమిషంలో తెలిసిందిలే, గుండె దిగదారి నిలుచుందిలే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా